వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు నుండి 6,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్. కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సాంకేతిక సమస్య. వినూత్న ఆలోచనతో పనులు పూర్తి చేస్తున్న సిబ్బందిపై జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. జనవరి 1 నుండి ప్రభుత్వ అధికారులు ఆన్లైన్లోనే సెలవు దరఖాస్తు చేసుకోవాలి. సిరిసిల్ల అదనపు కలెక్టర్ కీమియా నాయక్. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం చేసిన అధికారులు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖులు పాల్గొన్నారు. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాడెమోశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడుకోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్, న్యాంగెల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుండి నిగంబోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ సమయంలో రాహుల్, మన్మోహన్ కుటుంబం వెన్నంటే ఉన్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. ప్రధానిగా పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. భార్యను వదిలి ఉండలేక ఆసుపత్రి సిబ్బంది అనుమతించకపోవడంతో చికిత్సను వద్దు అంటూ భార్య కోసం ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయిన భర్త సంఘటన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించేందుకు వారం రోజుల క్రితం భార్య మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్గా ఉంది. బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్పై పడుకోగా ఆసుపత్రి సిబ్బంది పేషెంట్కు మాత్రమే కేటాయించిన బెడ్ అని విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్చైర్లో తీసుకొచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. ఆసుపత్రి బయట అచేతనావస్థలో వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధులను తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా ఆసుపత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నన్ను ఇంకా తీయలేదు, నన్ను ఇంట్లో పడగొట్టలేదు. ఇదే అంత పిచ్చి చేస్తే నేను ఇంటికి అన్న చెప్పి బయలుదేరి నేను నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. రైతు నుండి 6,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా శంకరపట్నం
డిప్యూటీ ఎంఆర్ఓ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 10,000 డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ 6,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్ రావు అనే రైతుకు చెందిన 2 గుంటల వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం 10 రోజుల క్రితం దరఖాస్తు చేశాడు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం 10,000 లంచం డిమాండ్ చేశాడు. 6,000 ఇస్తా అని ఒప్పుకున్న నవీన్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో 6,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గ్రామం శంకరపట్నం మండలము. నాది 2 గుంటలు నాలా కన్వెన్షన్ చేసుకోవడానికి మరో ఆఫీస్కి వచ్చినాను. వస్తే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు మన డీటీ గారు నా ఫైల్ తీసుకొని 10,000 ఖర్చు అవుతుందని అడిగిండు. నేను ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ పిటిషన్ పెట్టినాను. ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దొరికిండు, డబ్బులు దొరికింది. ఎన్ని డబ్బులు ఇస్తారు మీరు? 10,000 అడిగితే నేను 6,000 ఇస్తాను ఒప్పందమైంది. వాయిస్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. డబ్బులు ఇచ్చేయగానే దొరికింది. సార్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, దొరికింది. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టి? నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టి 18 రోజులు అవుతుంది. ఈ సార్ పిటిషన్ ఇచ్చి 4 డేస్ అవుతుంది. 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల 4 డేస్. ఇప్పుడు 2.5 గుంటల వ్యవసాయ భూమి మరి? వ్యవసాయ భూమి నాలా కన్వెన్షన్ కోసం అని వస్తే డీటీ గారు ఫైల్ దగ్గర పెట్టుకొని ఖర్చు అవుతుంది అది అని చెప్పి డబ్బులు అడగడం జరిగింది. ఎవరి పేరు మీద? కరీంనగర్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేశారు. తల్లి బిడ్డలకు మెరుగైన వైద్యం సేవలందించాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ తల్లి బిడ్డలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే వారి వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు కలియ తిరుగుతూ వసతులు పరిశీలించారు. ఆరోగ్యశ్రీ, గైనిక్ వార్డు, ANC 2, స్కానింగ్ రూమ్, టిఫా స్కానింగ్ రూమ్, ల్యాబ్, లేబర్ రూమ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మెటర్నిటీ వార్డులు, ఇంక్యుబేటర్లో ఉండే చిన్నారుల SNCU బ్లాక్ను సందర్శించారు. ఆయా విభాగాల రిజిస్టర్లు పరిశీలించి అందిస్తున్న వైద్య సేవలు, వార్డుల్లో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. MCP కార్డులో అన్ని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నెలల వారీగా జరుగుతున్న స్కానింగ్ వివరాలు, ల్యాబ్ పరీక్షల వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు. మెటర్నిటీ వార్డులో బాలింతలతో మాట్లాడారు. వైద్యం మంచిగా అందుతుందా, ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని సూచించారు. చిన్నారులను ఉంచే ఇంక్యుబేటర్ రూమ్ వద్దకు వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకొని లాలించారు. చిన్నారులను చూసి మురిసిపోయారు కలెక్టర్. నార్మల్ ప్రసవాల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ముఖ్యమని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తానని సిబ్బందికి సూచించారు. ఏసీలు అన్ని పనిచేసేలా చూడాలన్నారు. అవసరమైన మరమ్మతులు చేయించుకుని వైద్య పరికరాలు సమకూర్చుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని ఇన్ఛార్జ్ RMO నవీనాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCHS డాక్టర్ చంద్రశేఖర్, పల్మనాలజిస్ట్ నరేందర్, డాక్టర్లు జ్యోతి, సుహాసిని, నర్సింగ్ సూపరింటెండెంట్ సరిత పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే సాంకేతిక సమస్యను సిబ్బంది ఎదుర్కొంటున్నారు. సమస్యను అధిగమించేందుకు పెద్దపల్లి జిల్లా ఉప్పట్లలో వినూత్న ఆలోచనను అమలు చేస్తున్న తీరుపై GTPL అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సాంకేతిక సమస్య అడ్డంగా మారింది. సెల్ ఫోన్ సిగ్నల్ సమస్యతో ఆశించిన స్థాయిలో సర్వే ముందుకు సాగడం లేదు. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో వినూత్నంగా ఆలోచించిన సర్వే నిర్వాహకులు ఊతకర్రకు సెల్ ఫోన్ కట్టి సర్వే నిర్వహిస్తున్నారు. వింతగా సాగుతున్న సర్వే ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఉప్పట్ల గ్రామంలో వినూత్నంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే సాగుతోంది. సెల్ టవర్ లేకపోవడంతో ఆ గ్రామానికి సిగ్నల్ సమస్య ఏర్పడింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని గ్రామాల టవర్ నుండి ఉప్పట్ల గ్రామానికి సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చేది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సుందిల్లా బ్యారేజీ, కరకట్టల నిర్మాణంతో గ్రామానికి సెల్ ఫోన్ సిగ్నల్ ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించే ఫిజికల్ సర్వే చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే సెల్ ఫోన్ సిగ్నల్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిగ్నల్ సరిగా లేని ఉప్పట్ల గ్రామంలో సర్వే ఎలా చేయాలని భావించిన గ్రామ కార్యదర్శి హరికృష్ణకు సరికొత్త ఆలోచన వచ్చింది. 18 ఫీట్ల పొడవున్న వెదురు కర్రను తీసుకుని దాని పైభాగంలో సెల్ ఫోన్ కట్టి ఆ సెల్ ఫోన్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసి ట్యాబ్ కనెక్ట్ చేసి గ్రామ పంచాయతీ సహాయకుడి సహాయంతో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గ్రామ పంచాయతీ సహాయకుడు వెదురు కర్రను నిలిపి పట్టుకోవడంతో గ్రామ కార్యదర్శి ట్యాబ్కు సిగ్నల్ వచ్చి సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గ్రామంలో 390 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 228 ఇళ్ల సర్వేలను పూర్తి చేశారు. 2 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు గ్రామ కార్యదర్శి తెలిపారు.
గ్రామ కార్యదర్శికి వచ్చిన ఆలోచన సక్సెస్ కావడంతో అధికారులు సైతం సిబ్బందిని అభినందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, ఫిజికల్ వెరిఫికేషన్, లబ్ధిదారుని ఇంటి స్థలం వద్ద లబ్ధిదారుని ఫోటో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి కావడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఉండాల్సిన అవసరం ఉంది. సిగ్నల్ సరిగా లేని ఆ గ్రామంలో పొడవైన కర్రకు సెల్ ఫోన్ పెట్టి సిగ్నల్ వచ్చే విధంగా గ్రామ సిబ్బంది చేసిన ఉపాయంతో ఉప్పట్ల గ్రామంలో సర్వే సక్సెస్ గా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నా పేరు హరికృష్ణ, నేను ఉప్పట్ల కార్యదర్శిని. ప్రభుత్వ ఆదేశానుసారం ఇందిరమ్మ ఇల్లు సర్వే ఆ గ్రామంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేని కారణంగా ఆలస్యం అవుతుంది. దీన్ని స్పీడప్ చేయడానికి ఒక వెదురు బొంగుని తీసుకొని ఒక మొబైల్ని అమర్చి దానికి హాట్స్పాట్ ఆన్ చేసేసి దాని ద్వారా నెట్ని కిందున్న మొబైల్స్కి తీసుకొని ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ఆ వెదురు బొంగు ఉన్న వ్యక్తిని ఒక 3-4 హౌసెస్ దగ్గర పెట్టేసి అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి పక్కకు జరిగి ఇంకా మళ్ళీ మిగతా ఇండ్లని చేసుకోవడం జరుగుతుంది. జనవరి 1 నుంచి ఆన్లైన్ ద్వారా అధికారులు సెలవు దరఖాస్తులు సమర్పించాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తెలిపారు. జనవరి 1 నుంచి ఆన్లైన్ ద్వారా అధికారులు సెలవు దరఖాస్తులు సమర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ హెచ్ఆర్ఎం పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తుల నమోదుపై ఉద్యోగులకు శిక్షణ నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది తమ సెలవు దరఖాస్తులను నూతన సంవత్సరం నుంచి ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిధిలోని ఈ ఆఫీస్ లాగిన్ ఐడి వినియోగించుకుని ఉద్యోగుల జాబితా వివరాలను అప్డేట్ చేయాలని అన్నారు. కరీంనగర్లో ఒంటికాలుపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. నేటితో నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఒంటికాలుపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 19 రోజులుగా నిరసన ఆందోళనలతో తమ బాధను చెప్పుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మరో 2 రోజుల్లో నూతన సంవత్సర సెలబ్రేషన్ సందర్భంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా పోలీసులకు ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. జగిత్యాలలో అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై నమోదైన కేసులపై సమీక్షా సమావేశం ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్తుల అరెస్ట్, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్షీట్ కు సంబంధించిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడిచిన 12 నెలల్లో పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును, కేసుల ఛేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న సంవత్సరంలో మరింత దృఢ నిశ్చయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్ట బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా నియామకమైన వార్డు ఆఫీసర్లకు ప్రత్యేకంగా ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు పెంచుకొని ప్రజలతో మమేకమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా బాధ్యతగా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించేలా విధులు నిర్వర్తించాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ చాహద్ బాజ్పేయి ఆధ్వర్యంలో నూతనంగా నగరపాలక సంస్థకు నియామకమైన 48 వార్డు ఆఫీసర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఓరియంటేషన్లో మొదటి రోజు వార్డు ఆఫీసర్లు నిర్వహించాల్సిన విధులు, చేయాల్సిన కార్యక్రమాలు, నగరపాలక సంస్థ పరిపాలనా విధానం, పౌరుల సేవ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ విభాగాల పనితీరు తదితర అంశాలపై మేయర్, కమిషనర్ సలహాలు, సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు వార్డు ఆఫీసర్లుగా నియామకం అవడం చాలా అదృష్టంగా భావించాలన్నారు. నగరపాలక సంస్థ 60 డివిజన్లలో నగర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల పై జనాభా గల పెద్ద కార్పొరేషన్ కరీంనగర్ అన్నారు. It is a very big corporation. I think after GHMC and after Bharata, it is the third biggest corporation. Meeku kuda first posting ikkada raavadam ante it will be a very good exposure for you. Like after this, wherever you will go, it will be good exposure for you because anni sections lo you will get an idea about what all works go on. So in 2-day orientation lo we will
tell you about all the departments including revenue, sanitation, MEPMA, engineering, Haritaharam, water supply, everything, town planning, ప్రతి ఒక్క సంబంధించి మీకు కొంచెం బ్రీఫ్గా ఐడియా ఇచ్చి దాని తర్వాత we will be sending you to one of the wards. ప్రతి ఒక్కరికి like your designation is ward officer, just like panchayat secretary is for a gram panchayat, ward officer will be for a ward. మీకు ఒక వార్డ్ ఇచ్చి మీకు ఒక వార్డ్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. కరీంనగర్లో అధునాతన సౌకర్యాలతో నిర్మించి జనవరి 10న సమీకృత మార్కెట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ సునీల్ రావు కమిషనర్ చాహత్ బాజ్పై ఆదేశించారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కెట్గా కరీంనగర్లోని పద్మానగర్ సమీకృత మార్కెట్ ఉండబోతోందని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 16వ డివిజన్లో కమిషనర్ చాహత్ బాజ్పైతో కలిసి మేయర్ పద్మానగర్ సమీకృత మార్కెట్ను సందర్శించారు. నగరపాలక సంస్థకు చెందిన 1650 కోట్లతో మోడర్న్ మార్కెట్గా అభివృద్ధి చేస్తున్న చివరి దశ పనులను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి తనిఖీ చేసి పరిశీలించారు. చివరి దశ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా నగర వ్యాప్తంగా నలుదిక్కులా 4 సమీకృత మార్కెట్లను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. జనవరి నెలాఖరులోగా పదవి బాధ్యతల నుండి పాలకవర్గం తప్పుకోబోతుందని స్పష్టం చేశారు. నగర ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వసతులు కల్పించి పాలకవర్గం సంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగల మహేష్, ఏసీ రాజ్ కుమార్, ఈఈ సుబ్రహ్మణ్యం, ఏజెన్సీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎట్టకేలకు నీట్ పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు స్థానిక ర్యాంకులతో కూడిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను శుక్రవారం వెల్లడించింది. మొత్తం 3314 మంది స్థానిక కోటాలో కౌన్సిలింగ్కు అర్హత సాధించారు. నీట్లో అఖిల భారత స్థాయిలో 22వ ర్యాంకు సాధించిన కేతరాజు, ఎం మహదేవ శ్రీవాత్సవ్కు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. ఆల్ ఇండియాలో 1,29,736వ ర్యాంకు సాధించిన విద్యార్థికి రాష్ట్రంలో చివరి స్థానం దక్కింది. మొదటి 10 ర్యాంకుల్లో 2 అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు ఉన్నారు. జాబితాపై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 4 గంటల్లోపు వర్సిటీ వెబ్సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కాళోజీ వర్సిటీ పేర్కొంది. అభ్యంతరాలు స్వీకరించాక శనివారమే పీజీ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 మందితో కూడిన అనర్హుల జాబితాను సైతం వెబ్సైట్లో పొందుపరిచింది. మరోవైపు పీజీ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండీ ఆయుర్వేద, ఎండీ హోమియో, ఎండీ యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చింది. నీట్ పీజీలో భాగంగా స్థానిక కోటా ప్రవేశాల కోసం 2 నెలలుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. స్థానిక కోటా ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం 148, 149 జీవోలను తీసుకురాగా 98 విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన తాము పీజీలో స్థానిక కోటాలో ప్రవేశాలకు అర్హులమంటూ సవాల్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు చెల్లవని, ప్రవేశాల్లో ఆ విధానం పాటించకూడదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా జనవరి 7న విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే ప్రవేశాలు తీవ్ర జాప్యం జరిగాయని, అఖిల భారత కోటాలో 3వ రౌండ్ కౌన్సిలింగ్ సైతం ప్రారంభం కానుందని, అందులో ఆప్షన్లు పెట్టుకుంటే స్థానిక కోటాకు విద్యార్థులు అర్హత కోల్పోతారని భావించిన కాళోజీ వర్సిటీ హైకోర్టు తీర్పు ప్రకారమే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేసిన వారికి పీజీలో స్థానికత కల్పిస్తూ ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు స్థానిక కోటాలో సీటు వస్తుందని ఇప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పాల్గొనలేదు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటా సీట్లను కోల్పోయినందుకు మనకు దక్కాల్సిన సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందారు. మరికొందరు స్థానిక కోటా జాప్యం కావడంతో ఆల్ ఇండియా కోటాలో చేరారు. ఇప్పుడు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ ఇస్తున్నందున అక్కడ సీటు వదులుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే సీటు దక్కుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు నుండి 6,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్. కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సాంకేతిక సమస్య. వినూత్న ఆలోచనతో పనులు పూర్తి చేస్తున్న సిబ్బందిపై జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్.
జనవరి 1 నుండి ప్రభుత్వ అధికారులు ఆన్లైన్లోనే సెలవు దరఖాస్తు చేసుకోవాలి. సిరిసిల్ల అదనపు కలెక్టర్ కీమియా నాయక్. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.